ఆపు ఆపు. రే సిబి, రే సిద్ధు నువ్వు వెళ్ళు, రేపు డబ్బులు ఇస్తాను. నన్ను చంపేస్తున్నారు. జాన్సన్ ఏంటి తుపాకీ గుండెల మీద పెట్టా? రే బేబీ, నీ కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్ధరాత్రి తాగొచ్చి గొడవ చేస్తున్నారు. నాకు గాని మండిందంటే ఇద్దరిని కాల్చి పారేస్తాను. రౌడీయిజం చేస్తారా? రౌడీయిజమా? అవునరా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే జాన్సన్ చెప్పింది మీరు తెలివిగా అర్థం చేసుకోవడానికి. మైక్ నేను జాగ్రత్తగా ఓషాకి నేను అప్పగిస్తున్నాను. చెప్పమ్మా, మీ ఇద్దరికి మధ్యలో అసలు ఏంటి సమస్య? చెప్పమ్మా. ఎలా సైలెంట్ గా ఉందో చూడండి. సంతోషంగా ఉన్న రెండు కుటుంబాలు ఇప్పుడు నీ వల్ల గొడవ పడుతున్నాయి కదమ్మా. అప్పుడేమో నా కొడుకు నచ్చాడు అని చెప్పావు, ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావు. వాట్ ఈస్ ద రీజన్? అది అలా అడుగు. ఆయన అందులో నా తప్పు కూడా ఉంది. అవును, చెప్పలే. జాన్సన్, ఈ గన్ను ఇలా పెట్టు, చెయ్యి నొప్పి పెడుతుంది. జాన్సన్, మనకు కలిగిన ఈ సమస్యలకు కారణం మీ పిల్లలే. అవమానాలే మిగిలాయి తప్ప నా ఇంటికి నువ్వు రావద్దని చెప్పినప్పుడు మనసుకు బాధ కలిగింది. ఏరా, మమ్మల్ని తోట పనికి రావద్దని చెప్పావు కదా. పదరా వెళ్దాం. మర్చిపోయాను, ఆదివారం నాన్నకి సిసిలి గారికి పెళ్లి జరుగుతుంది. మా ఇంటికి ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు, కాబట్టి నేను మా నాన్న తాగడం మానేస్తాం. అరే, రేపు ఈస్టర్. ఈస్టర్ వచ్చి మాత్రం తాగుతాం. అయితే సోమవారం మరి హ్యాంగ్ ఓవర్ అవుదా? రే ఇలారా, మన దగ్గర ఇంకా 2 బాటిల్స్ ఉన్నాయి, పగలు కొడతాం. మంగళవారం అని చెప్పరా. వెళ్ళు చెప్పు. జాన్సన్, మంగళవారం ఖచ్చితంగా. బుధవారం నుంచి తాగం. మేరీ మాత మీద ఒట్టు. ఇక మేము జీవితాంతం సంతోషంగా ఉంటాం. బాధేసినప్పుడు ఏడుస్తాం. నువ్వు నాతో వస్తే మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. లేకపోతే ఎవరినో పెళ్లి చేసుకుని డిప్రెషన్కి వెళ్ళి డైవర్స్ తీసుకుని తిని చెప్పినట్టు రబ్బర్ బాల్లా వెనక్కొచ్చేస్తాం. అందుకే అడుగుతున్నాను, రావాలనుకుంటే వచ్చాయి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఐ హేట్ సైలెన్స్. ఇందాకటి నుంచి మేమే మాట్లాడుతున్నాం. ఏదైనా సమాధానం చెప్పు. ఉండమంటావా, పొమ్మంటావా? నువ్వేమి అసలు మాట్లాడవా? నీ గురించే కదా వీడు. అమ్మా శోష, నువ్వు రామ్మా. నువ్వు రారా. తను రాదేమో, వీడి కూతురు కదా. రారా. మన కుటుంబం ఎవరిని భిక్ష అడగకూడదు. వెట్టు చేస్తున్నారు. చూడరా, నా అనుభవంతో నీకు విషయం చెప్తున్నాను, విను. మనం బండి ఎక్కక ముందే తను పిలుస్తుంది చూడు. అవునా? ధైర్యంగా నేను చెప్పింది కరెక్ట్గా. అలాగే స్లో మోషన్లో తిరుగు. అదే ఈ జీప్ ఓనర్ మా నాన్నగారు జాన్సనే. ఒక హెడ్ లైట్ కి డబ్బులు, బండి తాళం అక్కడ పెట్టేసి ఇద్దరు నడిచి వెళ్తే బాగుంటుంది. మేనేజర్ పనికి, డ్రైవర్ పనికి వేరే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మా ఇద్దరిలా ఉండరు. నువ్వు అడిగిన మీ నాన్నగారి జీప్ తాళం జీప్కే ఉంది. వెళ్దాం పద బేబీ, రా. అయినా కూడా సిబితో అలా మాట్లాడుండకూడదు. మరి ఇలా షో చూపిస్తే ఇంకేం చేయను. మత్తు దిగక వాడే వస్తాడులే. ఇదిగో చూడు, నీ విషయంలోనూ నా విషయంలోనూ అమ్మా నాన్న బాధపడకూడదనే వాడు ఇలా చేశాడు.
వాడిక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధపడి ఉంటాడు. నాకు తెలుసు తండ్రి కొడుకులిద్దరూ ఇక ఈ ఇంటికి రారు. టాటా, గుడ్ బై, గాన్, శుభం.